కుమ్మెరలో పసికందుపై జరిగిన కులహత్యని తీవ్రంగా ఖండిస్తూ రెడ్డి రాక్షసులు ఈ రోజుల్లో కుల వివక్షత ఎక్కడిదని మూర్ఖులంతా ప్రసంగాలిస్తుంటే పాతరేయాలనిపిస్తుంది. రోజుకో ఘటన హృదయాన్ని పిండి పిప్పి చేస్తుంది. బలహీనుల మనుగడ ప్రశ్నార్థకమై నా దేశ దౌర్భాగ్యాన్ని గుర్తు చేస్తుంది. 2 నెలల పసిపాప పాపం, ఆ పాప కనులలో ఎంతటి భవితవ్యం ఆవిరైపోయిందో. దైవదర్శన భాగ్యం లేని చాకలి బిడ్డ చావు కౌగిట్లో నిద్రవుతుంది. దళిత బిడ్డపై లకారపు పదజాలం భౌతిక దాడి రెడ్డి రాక్షసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఓ తల్లి భరతమాత, నీ కడుపున పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం తల్లి, మన్నించమ్మా, నిజం మాట్లాడుతున్నందుకు నీకు బాధ కలుగుతుందేమో. ఓ మల్లయ్య దేవుడా, భక్తుల కీర్తనలు వింటూ నైవేద్యాలు మెక్కడమేనా నీ పని? అభాగ్యుల చావు కేకలు వినిపించడం లేదా? రక్తపు మరకల దాడులు కనిపించడం లేదా? ఓ పోలీసు అధికారులారా, బాధితులకు న్యాయం చేయలేని మీ వ్యవస్థతో మాకు పని లేదు. అగ్రవర్ణాల మోచేతి నీళ్లు తాగి కడుపులు నింపుకునే మీకు కాకి బట్టలు వేసుకునే హక్కే లేదు. కలియుగంలోనూ కుల వివక్షతని పెంచి పోషిస్తున్న నాయకుల్లారా ఖబర్దార్, పసికందు ఉసురు తలిగి పతనమైపోతారా పాపత్ములారా. కాగడ కవిత్వం, నేను మీ సాగర్.